వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. ఈ రోజుల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వివిధ రకాల టెస్టుల పేరుతో మందుల పేరుతో వేలల్లో లక్షల్లో ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. కానీ నెల్లూరులో ఓ ఆయుర్వేద ఆసుపత్రి మాత్రం కేవలం 2 నుంచి 5 వేల ఖర్చులోనే ఎలాంటి రోగాన్నైనా తగ్గిస్తామంటోంది. దీంతో పూర్తి ఫలితాలు ఉంటాయని నెల్లూరుకు చెందిన ఎస్వీఎస్ ఆయుర్వేదం నిర్వాహకులు శంకర్ చెప్తున్నారు. 3 తరాల నుంచి ఆయుర్వేదాన్ని నమ్ముకున్నామని ప్రతి జబ్బుకు ఖచ్చితంగా ఫలితం చూపిస్తామంటున్న ఎస్వీఎస్ ఆయుర్వేదం ఆసుపత్రి నిర్వాహకులతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనిషికి సహజంగా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోతే తడిసి మోపుడవుతుంది. వేలల్లో లక్షల్లో డాక్టర్లు ఆ పరీక్షలు ఈ పరీక్షలు ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయితే నెల్లూరులో ఈ యొక్క ఆయుర్వేదాన్ని శంకర్ అనే వ్యక్తి గత 3 తరాల నుండి అంటే దాదాపు 30 సంవత్సరాల నుండి శంకర్ అనే అతను వాళ్ళ తాత ముత్తాత ఇతర తండ్రి కలిపి నెల్లూరులో దాదాపు 5 చోట్ల ఈ యొక్క ఆయుర్వేదం యొక్క షాపులు ఏర్పాటు చేశారు. ఏ జబ్బుకైనా కానీ 41 రోజుల్లో పూర్తి స్థాయిలో తగ్గిస్తామని చెప్పి సవాల్ విసురుతున్నారు. మీరు ఇప్పుడు మనం నెల్లూరులోని మాగుంట్లేవట వద్ద గల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇక్కడ వీళ్ళు స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. లావు తగ్గడం, మలబద్ధకం, మెదడుకు బలం, అదేవిధంగా వీర్యకణాల వృద్ధి, పొడలు, చర్మ వ్యాధులు, సంతాన సమస్యలు, అదేవిధంగా వెరికోసిన్, థైరాయిడ్, హెర్నియా, ఇంకా తర్వాత హస్తమ అంటే ఇది ఉపశమనవచ్చు, అలాగే తల వెంట్రుకలు ఊడిపోవట, ఇలా రకరకాల జబ్బులకు 41 రోజుల్లో పూర్తి సమస్యకి పరిష్కారం చూపుతామని చెప్పి సవాల్ విసురుతున్నారు. అదేవిధంగా రేటు కూడా కేవలం 2000 నుంచి 3000 లోపే మీ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో మేము నయం చేస్తూ ఉంటున్నారు. అయితే ఎంతోమంది రోజుకి దాదాపు కొన్ని వందల మంది వచ్చి మా దగ్గర ఇలాంటి ఐటమ్స్ తీసుకొని పోతారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ చూడండి రకరకాల ఆయుర్వేద మందులు. ఇవి ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇక తెలంగాణ అడవుల్లో మాత్రమే దొరికే ఈ యొక్క ఆయుర్వేద మందులు మనం చూస్తున్నాము. దాదాపు ఒక 30 నుంచి 50 రకాల మందులు ఇక్కడ మనం చూస్తున్నాము. వివిధ రకాలు ఇవన్నీ పాతకాలంలో బహుశా ఇవన్నీ ఇప్పుడు ఈ యొక్క మనకు తెలియకపోవచ్చు, కానీ గతంలో మన తాతలు ముత్తాతలు మన జేజులు ఇలాంటి మందులే వాడి వాళ్ళ యొక్క జబ్బులన్నీ నయం చేసుకున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పట్లో ఈ యొక్క ఇంగ్లీష్ మందులు లేవు కాబట్టి ఈ ఆయుర్వేద మందులే వాడేవాళ్ళు. ఇప్పుడు మనం చూడండి రకరకాల మందులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వంశపారంపర్యంగా ఈ యొక్క షాపు నిర్వహిస్తున్న శంకర్ అనే ఇక్కడ అతను ఉన్నాడు. అతనితో మాట్లాడి దీని గురించి ఇంకొంచెం సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం అనేది బాగా ఫేమస్ అయింది. ఎంతోమంది రోజుకు 100 మంది వచ్చి వివిధ రకాల జబ్బులకు సంబంధించి ఈ యొక్క మందులు తీసుకుని వెళ్ళి వాళ్ళ జబ్బులు నయం చేసుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనతో ఈ షాపు నిర్వాహకులైన శంకర మనం వస్తున్నారు. భద్ర చెప్పండి, ఏంటి ఇప్పుడు ఉండే ఈ ఇంగ్లీష్ మందులు ఈ కాలంలో కూడా మీరు యొక్క వంశపారంపర్యంగా వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకున్నారు. ఇది ఏ విధంగా మీకు జీవనోపాధి కల్పిస్తుంది? మనకైతే దీని నుంచి ఎటువంటి అయితే ఇబ్బంది లేదు సార్. మన వంశపారంపర్యం కానించి మా తాతల ముత్తాతల కానించి ఇదే ఫీల్డ్లోనే ఉన్నాం. మనకు అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి ఒక్క మనిషికి అయితే నమ్మకంగానే చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నవారు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఎవరో అరొకరు ఏదో బాగలేదు బ్రదర్ మళ్ళీ కావాలంటే వాళ్ళకి సెపరేట్గా మళ్ళీ మనీ లేకుండా కూడా తయారు చేయిస్తాం. ఎందుకంటే మనదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి తగ్గలేదన్నారు అనుకో రెండోసారి కూడా మనమే తయారు చేస్తాం. ఆ విధంగా ఉంటుంది దీని నుంచి. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గ్యాస్ ట్రబుల్ కావచ్చు, లేకపోతే ఒక హెర్నియా కావచ్చు, లేకపోతే ఇంకొక మోషన్స్ కావచ్చు, చిన్న జబ్బు ఉండిపోయినా కానీ 20,000, 30,000, 50,000 వసూలు చేస్తున్నారు. మీరు 2,000, 3,000, 4,000తో పూర్తి స్థాయిలో నయం చేస్తూ ఉంటున్నారు. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా ఇది నమ్మకం పెరిగి ఖచ్చితంగా వాడగలిగితే డెఫినెట్గా క్యూర్ ఉంటుంది. ఎప్పుడైతే అనుమానం పడతారో ఏ విషయానికి క్యూర్ ఉండదు సార్. ఒకటి నమ్మకం, ఆయుర్వేదానికి తొలిమెట్టు నమ్మకం. నమ్మకం ఉంటేనే దీంట్లో అడుగు పెట్టాలి. అనుమానం పడ్డారనుకో ఎంతటి మంది ఇచ్చినా సరే అది వ్యర్థం. మీరు ముఖ్యంగా ఏ వ్యాధులకు మందులు ఇస్తే 100% తగ్గుతాయని మీరు చెప్పగలరు? ఒకటి పేర్లు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్కి బాగా నెంబర్ 1గా ఇస్తామండి. ఇంకోటి సెక్సువల్ ఇంజురీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇస్తాం. ఇంకా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, వేడి, ఇంకా నరాల బలహీనత, సెక్సువల్ వీక్నెస్, ఆడవాళ్ళకి ఏదైనా పర్సనల్ సమస్యలు, తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలు, నెలసరి సరిగా రాకపోయినా, ఇంకా ఫ్యాట్ లాస్ కావాలన్నా ఇటువంటి సమస్యల మీద కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. అయితే మనం స్టార్టింగ్ ప్రైస్ ఎంతలో ఉంది? మినిమం ఎంతవరకు దీంట్లో మనం వైద్యం తీసుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అనేది 1,000 నుంచి 5,000 వరకు ఉంటుంది బ్రదర్. అది ప్రాబ్లాన్ని బట్టి. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదో జనరల్గా పిల్లలకి అటువంటి సమస్యలకి ఏదైనా ఆకలి పరంగా కానీ, ఎదుగుదల పరంగా కానీ, డైజెషన్ కంట్రోల్ పరంగా కావాలనుకుంటే 200 నుంచి 600 దాకా ఉంటుంది.
అయితే మన తరం నువ్వు కానీ నేను కానీ ఇప్పుడు ప్రస్తుతం మన తరం వాళ్ళు వీటిని నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ ఇంగ్లీష్ మందులు వచ్చినాయి, పబ్లిసిటీ వచ్చింది, యాడ్స్ వస్తున్నాయి. ఈ మందుల్ని నమ్మాలంటే మీరు ఏ విధంగా గట్టిగా చెప్పగలుగుతారు ప్రజలకి? మీరు అన్నదైతే ఖచ్చితంగా వాస్తవం. నమ్మటానికి చాలామంది సంకోచిస్తున్నారు. దీన్ని వాడే విధానం అంతా పాత వ్యక్తులే, ఎవరైతే వెనకటి తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళు వాడి వాళ్ళకి ఎవరికైనా రిలేటివ్స్కి చెప్తే వాళ్ళ నుంచి మనకు కూడా గ్రోత్ ఉంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు గ్రోత్ ఉండేది కూడా వాళ్ళ ద్వారానే. ఇప్పుడున్న ప్రజెంట్ అయితే ఈ ఎడ్యుకేషన్ పర్సన్ వల్ల కానీ ఈ రకరకాల వ్యవస్థ వాళ్ళ కానీ ఎటువంటి యూస్ అయితే లేదు మనకి. పాత తరం వాళ్ళు ఉన్నందుకే మనం కూడా బాగున్నాం. అయితే ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఈ ఆయుర్వేద మందులు కానీ వాడితే ఏదన్నా రివర్స్ అయ్యి బెడ్స్ కొడితే ప్రాణాలే పోతాయి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అది ఆకుపసరు వైద్యం అయితే ఉండొచ్చు బ్రదర్, అది కూడా కరెక్ట్గా చెప్పలేము. ఆకుపసరు కానీ రసవైద్యంలో కానీ ఇటువంటి ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. కానీ ఆయుర్వేదంలో కానీ మూలికా వైద్యంలో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ వైద్యం మాత్రం, మిగతాది ఆకుపసరు వైద్యం కానీ రస వైద్యాలు కానీ ఇటువంటివి అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అది పథ్యాలు ఉండకపోవడం వల్ల కానీ వాళ్ళ శరీరానికి పడకపోవడం వల్ల కానీ జరుగుతాయి తప్ప ఆయుర్వేద మూలికా వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 100% న్యాచురల్. ఇక్కడ ఏ జబ్బుకు సంబంధించి ఎక్కువ రకం మందులు అమ్ముడుపోతూ ఉన్నాయి? ఎక్కువ రకంగా మనకి ఎక్కువగా సేల్ అయ్యేటి పెయిన్కి, గ్యాస్ ట్రబుల్కి, ఓ సెక్సువల్ వీక్నెస్కి, ఓ ఫ్యాట్ లాస్కి, ఇంకా వగేరా వగేరా కాస్త ఏదైనా నెలసరి సమస్యల గురించి ఎక్కువగా సేల్ అవుతాయి. ఇంక మిగతా ప్రాబ్లమ్స్ అన్నింటికి రేయర్గా ఎవరో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు? అదేవిధంగా మీకు ప్రభుత్వం నుండి అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ప్రభుత్వం నుండి ఏమైనా ఆర్థిక సహాయం కూడా ఏమైనా అందుతుందా? ప్రభుత్వం నుంచి అయితే మనకి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు. ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో లేదు. మన వృత్తి ఇదే, జీవితకాలం నుంచి ఇదే నమ్ముకున్నాం, వెనకటి నుంచి కూడా ఇదే నమ్ముకున్నాం. కాకపోతే దీని మీదే మనం బతుకుతున్నాం. ఇదే మాకు ఆధారం, ఇదే మాకు జీవనం. ఇది తప్ప మాకేది లేదు. ఈ తరానికి సంబంధించి వీటిలో ఉండే దాదాపు ఇక్కడ 30 నుంచి 40 రకాల ఐటమ్స్ ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ఒకటి కూడా తెలుసు ఉండదు ఈ తరానికి సంబంధించి. మీరు వీటి గురించి ఒక నిమిషం 2 నిమిషాల్లో కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. చెప్పగలుగుతాం బ్రదర్. ఓకే బ్రదర్. ఇది భావంచాలు అంటారు సార్. ఈ భావంచాలు వాడేదాని వల్ల చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇవి అవిసె గింజలు, ఇది భూచక్ర గడ్డ, సలవ మిరియాలు, పొడపత్రి, చేదు జీలకర్ర, అతిమధురం, తెల్ల దూలగొండి, ఎలమురి బడమురి, నేల తాటిగడ్డలు, సుగంధ పాల వేర్లు, మెంతులు, సముద్రపాల, మద్దికాయ, అల్ల నేరేడుకాయలు, శతావరి, తానికాయలు, ఏనుగు పల్లేరు, విషగవ్వలు, తెల్ల ఈశ్వరి, గంధ ఖర్జూరాలు, పిల్లి అడుగు, కండోబ, బాదంకాయలు, మయూరశగ, అశ్వగంధం, గోధుమలు, సునాముఖి, మొగలింగ చెక్క, మోదక పువ్వ, వజకొమ్ములు, కరక్కాయలు, ఉసిరికాయలు, పటిక, అడవి టెంకాయలు, సో ఇత్తనాలు, ఎర్ర సబ్జా, తెల్ల ఆవాలు, నల్ల దూలగొండి, నల్ల నూగులు, మున్నుట కరక్కాయ, కలోంజి సీడ్స్, కలోంజి విత్తనాలు, ఇది శతావైది, శిలాజిత్. అంటే చిన్నపిల్లలకు కూడా మీరు ఏదైనా ఇవ్వగలుగుతారు? అంటే వాళ్ళకి ఏదైనా మోషన్స్ కానీ జ్వరానికి సంబంధించి కానీ? జ్వరానికి సంబంధించి అయితే ఇవ్వం. కానీ మోషన్ పరంగా ఎదుగుదల సరిగా లేకపోయినా, సన్నగా ఎండిపోతున్నా, కడుపులో ఏదైనా నులి పురుగులు ఉన్నా, పిల్లలకి బౌన్ వెయిట్ సరిగా లేకున్నా, ఏదైనా జ్ఞాపక శక్తి సరిగా రాకపోయినా, మాట నత్తి నంగి ఉన్నా, వీటి గురించి అయితే ఇవ్వగలుగుతాం. ఇంకా వేరే ఇతర సమస్యలకైతే ఇవ్వం బ్రదర్. రేట్ల విషయం ఇంకొకసారి చెప్పండి. స్టార్టింగ్ ఏ రేట్ నుంచి ఉండొచ్చు? ఒక గ్యాస్ ట్రబుల్ కావచ్చు, హెర్నియా కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, పూర్తి స్థాయిలో నయం అవ్వాలంటే సుమారు ఎంత అవ్వచ్చు? పబ్లిక్ తెలిసేటట్టు ఇంకొకసారి చెప్పండి. పబ్లిక్కి తెలిసేటట్టు చెప్పాలనుకుంటే దీని గురించి పెద్ద వివరణ ఏముండదు బ్రదర్. మామూలుగా దీనికి ఉన్న కోర్సు మండలము, అరమండలము, 2 మండలాలు. 2 మండలాలు కింద వాడుకున్నట్టయితే పూర్తిలో ఎంతవరకు ఉన్న స్థాయి నుంచి ఉన్న సమస్య అయినా సరే, 5 సంవత్సరాల నుంచి ఉన్న 10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అయినా సరే పక్కా క్లియర్ అవుతుంది. ఒక 2 మండలాలు వాడాలి. 2 మండలాలకు తక్కువ వాడుకున్నారనుకో రిజల్ట్ అయితే చూపిస్తుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కాకపోతే ఆయుర్వేదం ఎలా ఉంటుందంటే స్లో మూవింగ్, నిదానంగా వర్క్ ఉంటుంది, నిదానంగా పనిచేస్తుంది. ఇది వాడేదాని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీనికి పథ్యం కూడా ఏది ఉండదు. ఓన్లీ పథ్యం ఉండాల్సిన పదార్థాలు ఏవి అంటే ఆలుగడ్డ, వంకాయ, ఎండు చేప, ఈ 3 తినకూడదు ఏ సమస్య ఉన్నా సరే ఆయుర్వేదంలో. మిగతా ఎటువంటి పదార్థాలైనా వాడుకోవచ్చు, నో సైడ్ ఎఫెక్ట్. ఈ మందులన్నీ మీరు ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే మన ఇక్కడ తెలంగాణ, ఏపీనా, లేదా మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఫైనల్గా మీకు ఎంత మిగులుతుంది? మనం ఇక్కడ ఏపీలో చూసుకుంటే విజయవాడ నుంచి తెస్తాం సార్. ఈ తమిళనాడులో చూసుకుంటే చెన్నై నుంచి తీసుకొస్తాం. తెలంగాణలో అయితే హైదరాబాద్లో తెస్తాం. ఇది మనకున్న
ఇక్కడ నుంచి అయితే ఈ 3 సరౌండింగ్లో నుంచి తెస్తూ ఉంటాం. మనకు ఒక్కోసారి వెళ్ళినప్పుడు దాదాపు 2 నుంచి 3 లక్షల దాకా ఈ పెట్టుబడి అవుతుంది. దాంట్లో మనకు అన్నీ పోంగా ఒక వ్యాపారం బాగా జరిగిందనుకో, ఏదైనా కస్టమర్స్ బాగా అధికంగా పెరిగితే ఒక రోజు మీద 3 నుంచి 4 వేల దాకా మనకు మిగులుబాటు అవుతుంది. ఆయుర్వేదం వాడాలంటే ప్రజలు చాలా మంది భయపడతా ఉన్నారు. మీ ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పే మాట అయితే ఒకటే అండి, ఆయుర్వేదాన్ని నమ్మితే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ మోసపోరు. డెఫినెట్గా వాళ్ళైతే క్లియర్గా ఉంటారు, వాడగలుగుతారు. వాళ్ళు వాడింది ఇంకోరు ఇద్దరికి చెప్పగలుగుతారు. కొన్ని చోట్ల ఏదా ఉందంటే దీని పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము జెన్యున్గా ఉన్న వాళ్ళం కూడా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి నమ్మద్దండి. మీకు నచ్చి మీకు నమ్మకం కలిగితే ఆయుర్వేదంలో ఒక్కసారి అడుగు పెట్టండి. 100 to 100% పక్కా క్లియర్ చేస్తాం. ఇది మాత్రం నెంబర్ 1. ఓకే, ఇది పరిస్థితి. మనం ఇప్పుడు దాకా ఈ ఆయుర్వేదం గురించి మనం పూర్తి స్థాయిలో విన్నాము. ఏదేమైనా కానీ ఇక్కడ మన తరం వాళ్ళకైతే బహుశా ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ గత 3 తరాల నుంచి కూడా మేము వ్యాపారం చేస్తున్నాము. మా ముత్తాత, మా తాత, నేను, మా నాన్న అందరం చేస్తున్నాము. 100కి 100% రిజల్ట్ వస్తుంది. ఇంగ్లీష్ మందుల కన్నా మా మందులు బాగుంటాయి, ఒక్కసారి వాడు చూడని చెప్పి ఇక్కడ ఈ నిర్వాహకులు శంకర్ సవాల్ విసురుతున్నారు. ఒక జబ్బు అంటే ఒక గ్యాస్ ట్రబుల్ కావచ్చు, ఒక హెర్నియా కావచ్చు, లేకపోతే ఒక అపెండిక్స్ అంటే 24 గంటల కడుపు నొప్పి కావచ్చు, హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ముక్కు పిండి వసూలు చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. అయితే మా దగ్గర 2,000 నుంచి 5,000 ఎక్కువ, 5,000 నుంచి ₹1 కూడా ఎక్కువ ఉండదు. దీర్ఘకాల వ్యాధులను కూడా మేము నయం చేస్తాము, ఒక్కసారి వాడు చూడని చెప్పి శంకర్ పదే చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఈ యొక్క ఆయుర్వేదంలో మోసాలు కూడా జరుగుతున్నాయని, కానీ మేము 30 తరాల నుంచి దీన్నే నమ్ముకుని బతుకుతున్నాము. కాబట్టి ఒకసారి మీరు వాడు చూడండి, 100కి 100% రిజల్ట్ వస్తుందని చెప్పి. అదేవిధంగా చాలా సమస్యలు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు చాలా సమస్యలకి మా దగ్గర ముందుంది, మీరు వాడండి. 2,000 నుంచి మొదలు పెడితే 5,000 లోపే ఫినిష్ చేస్తాము. 41 రోజు అంటే మరి దీర్ఘకాల వ్యాధి అయితే 41 రోజు, తక్కువ జబ్బుగానే ఉంటే 15-20 రోజులు ఈ లోపే పూర్తిగా నయం అవుతుందని చెప్పి శంకర్ ఖచ్చితంగా బలగుతు చెప్తున్నారు. మంచిగా ఆయుర్వేదము మనం ఖచ్చితంగా ఈ ఆయుర్వేద మందులు కానీ వాడితే ఖచ్చితంగా చాలా దీర్ఘకాల వ్యాధులు కూడా నయమే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇంగ్లీష్ మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని లేనిపోయిన జబ్బులు తెచ్చుకొని కిడ్నీలో స్టోన్స్ తెచ్చుకునే బదులు ఒకసారి ఆయుర్వేద మందులు వాడండి, మీకు రిజల్ట్ వస్తుందని చెప్పి నిర్వాహకులు శంకర్ మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వద్ద గల SVS ఆయుర్వేద సెంటర్ నుండి.